10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలు రామరాజ్యం చూస్తే రేవంత్ రెడ్డి పాలనలో నియాంత పాలన చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే చాలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశింపల్లి, సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి, ఆకుదారివాడ, పక్కిరగడ్డలో మాజీ ఎమ్మెల్యే పర్యటించారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సెలెక్ట్ అండ్ ఎలక్ట్ చాయిస్ మీదేనని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్వ గ్రామ పంచాయతీ పరిధిలో 2 వార్డులో మరి ఈనాడు నన్ను మోటార్ సైకిల్ మీద ర్యాలీలో మీరు తీసుకెళ్ళారు. ఊరంతా తిరిగినాం. ఈరోజు రోడ్లు ఎట్లా ఉన్నాయి? అద్భుతమైనటువంటి రోడ్లు, సిమెంట్ రోడ్లు మొత్తం కూడా. ఒక ఊర్లోనే కాదు, ఈ పొలాలకు పోయేటువంటి ప్రతి దగ్గర కూడా బీటీ రోడ్లు శాంక్షన్ చేసి పనులు చేయించడం, ఈ యొక్క గ్రామానికి ఏమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. నేను అనుకున్న ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి మంచి మెజార్టీ వస్తుంది, ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారని అనుకున్నాం. కానీ యాజ్ యూజువల్గా అందరి యొక్క అభిప్రాయం ఒకటే ఉండింది. 2 పర్యాయాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి వచ్చి చాలా మాటలు చెప్తా ఉన్నాడు, చూద్దాం ఒకసారి అని చెప్పి అనుకోవచ్చు. కారణం ఏదైనా కావచ్చు, కానీ పని చేసిన వాళ్ళను పక్కకు పెట్టి మాటలు చెప్పిన వాళ్లకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. 16 నెలల్లో నడుస్తూ ఉన్నది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏం జరుగుతూ ఉన్నది ప్రభుత్వంలో? ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధింపు జరుగుతూ ఉన్నదని నేను చెప్పడానికి ఈరోజు ఇంతకుముందే మిత్రులు మాట్లాడిండ్రు. పొలాలకు పోయేటువంటి రోడ్డు వేస్తే ప్రజల యొక్క అభిష్టం మేరకే రోడ్డు వేయడం జరిగింది. కానీ ఆ రోడ్డు వేసి ఎప్పుడూ అయిపోయిన తర్వాత, ఎన్నికల్లో మనం ఓడిపోయిన తర్వాత ఒక కాంప్లైంట్, తప్పుడు కాంప్లైంట్ తీసుకొని, ఆ భూమి లేనటువంటి వ్యక్తి చేత కాంప్లైంట్ తీసుకొని ఒక తప్పుడు కేసు పెట్టి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అది హరిబాబు మీద, వాళ్ళ తమ్ముని మీద అక్రమంగా కేసు పెట్టి జైలు పంపించింది. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అక్కడి నుంచి కక్ష సాధింపులు మొదలైనవి. అది అంతటితో ఆగడం లేదు. ఈరోజు ఎక్కడ ఏది అయినా ఎవరు బీఆర్ఎస్ లో యాక్టివ్గా తిరుగుతా ఉన్నారు, ఎక్కడ ఇరికియాల కేసులలో అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి మొన్న మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా పోలీసుల యొక్క కస్టడీలో ఉన్నారు. వాళ్ళు మొత్తం కూడా సరైన సమయంలో నేరస్తులు పట్టుకున్నారా, వీళ్ళే లొంగిపోయినా మనకు తెలియదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్టు సమాచారం. కానీ ఎట్లయినా ఇరికియాలి కేసులా, ఎట్లయినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంకా యాక్టివ్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా మరి వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నం చేసి మన నాయకులు చాలా మందిని, సంబంధం లేని వాళ్ళను పిలిచి నానా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. మరి కొద్దిగా మైనం రాజేందర్ కానీ, లేకపోతే మన మిత్రుడు ప్రతాప్ రెడ్డి కానీ, లేకపోతే రవి కానీ మన నుంచి దూరంగానే ఉన్నారు. వాళ్ళు ఇదేదో జరుగుతున్నట్టున్నది, వేధింపులు జరుగుతాయని వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడితే మోటార్ ఏం పీక్కుంటావు పీక్కు అని చెప్పి రోజు వీళ్ళు వచ్చి మన పార్టీలో ధైర్యంగా తిరిగే స్థాయికి వచ్చింది. ఒక రూమ్ లో పిల్లినేసి కొడితే పుల్లెట్లు అవుతుందో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గురి చేస్తే ఖచ్చితంగా ఎదురు తిరుగుతారని చెప్పి ఉదాహరణలు చెప్తా ఉన్నారు. పనిచేసి ప్రజల యొక్క మన్నన పొందాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టేస్తే ఏమి కూడా ఉండదు.